ఈ రోజు అయితే చాలా చాలా స్పెషల్ చిక్కుడు అండి. గెలలు ఎట్లా పడ్డాయి చూడండి. గెల చిక్కుడు డబల్ కలర్ చూడండి ఎంత బాగున్నాయి. తెంపు చిట్టా వచ్చింది, తెంపిస్తుంది ఇప్పుడు. స్కూల్కి వెళ్ళి రాగానే ఫస్ట్ నా గార్డెన్లోకి వస్తుంది. ఏమైనా తోటలో ఏమేమి వస్తాయి అన్నది ప్రతి చూస్తూ ఉంటుంది. ఇక నాకు అన్నీ తెంపుతా నేను తెంపుతా అని కొడుతుంది. చిట్టా ఇటు చూపెట్టవి చేతిలో పట్టుకొని కిందికి ఇట్లా పట్టుకో అమ్మ పట్టు నువ్వు చేతిలో పట్టుకో. ఇగో ఇట్లుంటాయి మస్తులా. ఒక్కటే గుత్తికి ఇన్ని ఉన్నాయి, ఇంకున్నాయి చేతులు అక్కడ. ఇది డబల్ కలర్ గెల చిక్కుడు, లావు ఉంటాయి. ఇది ఒక్కటే గెలకి ఎన్ని ఉన్నాయి చూడురు ఎంత బాగున్నదో. అక్కడ ఇంకా 7 ఇంచ్ చిక్కుడు కూడా ఉంది పక్కకు. ఇప్పటి దానిలోనే ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఇంకొక దొడ్డు దెంపు. మాకు కుడుములు అంటే భలే ఇష్టం, వాటి కోసం అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్. దొడ్డుందా అది పొడుగు చిక్కుడు చూడండి ఎంత పొడుగుందో, 7-8 ఇంచెస్ ఉంటుంది. ఇంకా గెలలు ఉన్నది చూడురి ఎంత బాగున్నాయో. అటు చూడ ఇంకొకటి ఉంది పెద్ద గెల ఉందట. అబ్బా మస్తుంది, సూపర్ ఉన్నాయి. అదే దొడ్డు కావాలి, గడ్డి ఒకటి ఉన్నది చూడు, గడ్డి ఒక్కటి ఉన్నది చూడు చిట్టవా. రైట్. ఎండినాయట దెంపకి ఇప్పుడు అమ్మ దెంపక అంటుంది. ఇప్పుడు మంచి అమాసం ముంగడి దెంపు అని అంటుంది. మంచిగా అయితే ఇక్కడ చూడు ఎంత పెద్దగా ఉన్నాయి చిక్కుడుకాయలు, సూపర్ ఉన్నాయి. చూసారా ఒక్కొక్కటి 8 ఇంచు, ఇంకా పెద్దగా కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నాయి, పైకి ఉన్నాయి. అటు కొంచెం మళ్ళీ వేసుకొని తెంపుదాం. వచ్చిందానే రైట్. మెల్ల గిరిగనికి 2 తెంపు, మెల్లగా తెంపు. అవ్వలు వచ్చిర్రా ఎవరన్నా అన్నదమ్ములు అందరు వచ్చిర్రా. ఇప్పుడైతే ఇన్ని తెంపాము, ఇంకా కూడా ఉన్నాయి, అన్ని తెంపుతాము చూడండి. చూడు ఎంత బాగున్నాయి గెలలు ఎంత బాగున్నాయో. ఇది లాతగా ఉంది కాదమ్మా, దొడ్డు దెంపు. అక్కడ చూడు ఇంకున్నాయి, ఆ దొడ్డు తెంపేసి అదే దెంపు. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి 2 దెంపు. ఉండండి నేను చూసుకుంటా. చూడు ఎంత మంచిగా ఉన్నాయో. ఇప్పుడైతే ఈ 2 రకాలు తెంపుకున్నాం కదా, ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఎంత బాగా కాస్తున్నాయో. ఇక్కడ చిట్టవా, ఇగో ఇక్కడ ఉంది. దెంపు, దాని పక్క దెంపు. ఇంకా చూడండి చాలా రకరకాల చిక్కులు కూడా ఉన్నాయి. కాకపోతే మనకి ఇప్పుడు అవసరం ఉన్నాయి, కొన్ని రకాలు తెంపుకున్నాం. ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి, ఇంకా ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాం. నాని ఇక పైకి ఉన్నాయి, ఇంకా పైకి లోపలి ఎంత పెద్దగా ఉన్నాయి చూపెట్టి ఇటు. చూసారా 8-9 ఇంచెస్ ఉంటుంది ఈజీగా. కట్. ఇంకా ఇందులో రెడ్ చిక్కుడు కూడా ఉంది, సొరకాయ దీని మీదనే వాడుతుంది. ఇక్కడ ఉన్నది చూడనా, ఇగో ఇక్కడ పర్పుల్ చిక్కుడు బెడల్పుది, ఇక్కడేమో పొడుగు చిక్కుడు రెడ్ కలర్ది. ఇగో ఇక్కడ వైట్ కాకర కూడా కాస్తున్నాయి చూసారా. ఇంకా అక్కడంతా చిక్కుళ్ళే, అవన్నీ చిక్కుళ్ళే. చూడండి ఎంత బాగా కాస్తున్నాయో. ఇంకా పూత కూడా ఉంది, కాయలు కూడా ఉన్నాయి. మీరు ఒక్కటి గమనించిరో లేదో, ఒక్క కాడ కూడా పేను బంక పురుగు ఏది ఉండదు చూసారా. ఇక దగ్గరికి వెళ్ళి కూడా పూత చూపెడుతున్నా చూడండి, పేను పురుగు ఏది ఉండదు చూసారా. ఇంతగానం తెంపుకున్నాము, దాదాపు 30 కిలో అవుతుంది. ఇప్పుడైతే నాకు సరిపోయేంత తెంపుకున్నాను. ఇంకా దాదాపు మస్తు ఉందండి, తెంపిన కొద్ది వెళ్తూనే ఉన్నాయి. గంపల కొద్ది టమాటాలు, గంపల కొద్ది చిక్కుడుగా వెళ్తుంది. మరి మీరందరూ కూడా తక్కువ మట్టిలో పెంచుకోవాలని కోరుతున్నాను. ఇక్కడ చూడండి గెల ఎంత మంచిగా ఉందో, సూపర్గా ఉన్నాయి. తెంపు ఉన్నాయా దొడ్డుగా, తెంపేసి. ఇంకా కిందికి చూడండి ఎంత కిందికి ఉన్నాయో.
సూపర్ ఉన్నది కదా. కట్ల పొయ్యి మీద మంచిగా కంకి కాల్చుకున్నాను, తినుకుంటూ వీడియో తీస్తున్నాను. చూడండి ఎంత బాగా కాస్తున్నాయో. ఇంకా చెట్టు మీద చాలా ఎండిన కాయ ఉంది. కాకపోతే ఇంటి దగ్గర అమ్మ వచ్చి ఇప్పుడే తెంపక బిడ్డ, ఇప్పుడు తెంపితే పురుగు వస్తుంది, కొంచెం ఆగమన్నది, ఇంకొక 1 వీక్ ఆగమన్నది. సరే తీ అని ఆగిన. ఎన్ని రోజులు ఆగినా ఇంకొక వారం ఆగలేమా అనుకుంటున్నా. చూసారు కదా ఇంకెంత పూత పిందె ఉన్నది చూడురి. ఇంకైతే పూత అయితే మస్తు ఉన్నది, కాయలు అయితే సూపర్గా ఇంకా బాగున్నాయండి. ఓకే ఇగో చిట్టవ్వ నేను అటు వీడియో తిత్తున్నానా, ఇడిది ఇంకుందని చెప్పి పటపట తెంపెత్తనే ఉంది. ఇగో చిట్టవ్వ ఇక్కడ ఉన్నది చూడు, ఇంకో అక్కడ చూడు ఇంకా మస్తు ఉన్నది. కాకపోతే మళ్ళీ ఇంకా కుర్చేసుకోవాలి అటు. ఇటు దిగ్గుడు ఎక్కుడు ఇదే అవుతుంది పని. చూడు ఇగో ఇదైతే 5 గింజల చిక్కుడు, ఇట్లా పట్టు. ఇదైతే 5 గింజల చిక్కుడు. ఎంత లావు ఉంటుంది అంటే మస్తు లావు అవుతుంది ఇంకా. కాకపోతే ఇప్పుడు తెంపెత్తుంది ఇక. ఉండను కానీ ఏం చేద్దాం, ఇది తెంపుతున్నా రావన్నా. అక్కడ గుత్తి బాగుందట, రమ్మంటుంది. చూడు గుత్తికి ఎన్ని ఉన్నాయో, దాదాపు ఒక 10-15 ఉన్నాయి. ఇంకా చూడండి మనకు ఏర్పడుతుందో లేదో, చీకటి అవుతుంది అట్లా. సూపర్గా ఉన్నాయమ్మా. ఓకేనా అండి, మరి మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీ కమెంట్ షేర్ వల్లనే ఇంకా ముందు మంచి మంచి వీడియోలు మీకు చూపెట్టగలుగుతా. ఇంకా చూడండి 5 గింజల చిక్కుడు ఎంత లావుగా ఎంత బాగున్నాయి. ఇంకా లావు అయితే పైకి ఒకటి ఉంది, అది కూడా తెంపమ్మా. ఓకే చూపెట్టు, తెంపు అన్నీ తెంపు. ఏవి కాసిన కాయకు 10-15 ఇట్లనే కాస్తుందండి. ఇవన్నీ గెలల చిక్కుళ్ళు అంటారు. ఇవి చాలా అరుదైనవి, ఇప్పటివరకు ఎవరి దగ్గర లేని చిక్కుడు ఇది. ఇప్పుడు ఈ సొరకాయ కూడా కట్ చేసుకున్నాము. అయితే ఈరోజు ఇంకొన్ని కూరగాయలు కూడా తెంపాము, అవి కూడా ఏంటి అన్నది చూపెడతానండి. ఎందుకంటే ఇప్పటికే బాగా లేట్ అయింది. ఇక చూడండి ఇన్ని మన చిక్కుడుకాయలు ఇన్ని రకాలు ఉన్నాయి. అన్నీ టేబుల్ మీద పెట్టి చూద్దాం ఏమేమి పెట్టుకున్నాం అన్నది. కొంచెం ఇది కనుక చేయాలి. కడి ఇంత లేతగా ఉంది చూసారా, 1 ఫీట్ సొరకాయ ఇంతే ఉంటుంది, ఇంతకన్నా పెద్దగా పెరగదు, ఇది ముదిరిపోతుంది. ఇప్పుడైతే ఇన్ని రకాల టమాటాలు తెంపుకున్నామండి. ఇది తెంపిన వీడియో కూడా ఉంటుంది, మళ్ళీ వీడియోలో చూడండి. సొరకాయ ఒకటి తెంపుకున్నాం కదా, టమాటాలు ఆల్రెడీ ఒకటి తెంపేసి ఉంది. చూడండి ఎంత బాగున్నాయి టమాటాలు. ఒక్కొక్క బుట్టిలో ఒక్కొక్క రకమైన టమాటాలు. చిక్కుడుకాయ పెట్టు. ఇప్పుడు చిక్కుడుకాయ కూడా పెట్టుకున్నాం ఇక్కడ. రంగురంగుల చిక్కుళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. 7 ఇంచ్ చిక్కుడు అంటారు దీన్ని. ఒక్కొక్కటి జానెడు పైన ఉంటుందండి. మనం ఇప్పుడు 4 రకాల చిక్కుళ్ళు తెంపుకున్నాము. ఓకే ఒకటి వచ్చేసి 7 ఇంచ్ చిక్కుడు, ఒకటి వచ్చేసి డబుల్ కలర్ చిక్కుడు, ఒకటి వచ్చేసి రెడ్ చిక్కుడు పొడుగు, ఒకటేమో 5 గింజల చిక్కుడు. ఇట్లా రకరకాల చిక్కుళ్ళు తెంపుకున్నాం మనం. డబుల్ కలర్ చిక్కుడు కూడా మస్తు టేస్ట్ ఉంటుందండి. నా దగ్గర ఉన్నాయి అన్నీ, ప్రతి ఒక్కటి టేస్ట్ ప్రకారం మంచి రకందే నేను సేవ్ చేసి వాటిని డెవలప్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి 5 గింజల చిక్కుడు. చూడండి ఎన్ని రకాల చిక్కుళ్ళు. మనం ఇప్పుడు టమాటాలు, చిక్కుళ్ళు, సొరకాయలు ఇంకా ఉన్నాయి హార్వెస్ట్ చేసేటి. మళ్ళీ వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్క వీడియో చూడండి, మిస్ కాకండి. చాలా అరుదైన ఇవి ఉంటాయి మన దానిలో. ఓకే ఉంటానండి.